హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్లీ ఏంజల్స్. మేము ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్తున్నాము. మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అయ్యిద్ది. ఎక్కడికి వెళ్తున్నాము ఏందని ముందు ముందు చూడండి వ్లాగ్లో. హాయ్ అండి, బాగున్నారా? ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. డిస్టర్బెన్స్గా ఉండిద్ది, వాయిస్ క్లారిటీగా ఉండదు అని చెప్పి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఏం మాట్లాడలేదు. జర్నీలో ఆటో మాట్లాడుకొని బయలుదేరామన్నమాట. మేము, మా పిల్లలు, మా తోడుకోడలు వాళ్ళ పిల్లలు ఇద్దరు అందరం కలిసి వెళ్తున్నాము ఆటోలో. సరదాగా అయితే మీకు చూద్దామని చెప్పి అంతా సరదాగా వెళ్తూ అయితే షూట్ చేసాము మా జర్నీ మొత్తం. మా జర్నీ మేము ఎక్కడికి వెళ్ళామనేది అయితే మొత్తం వీడియో తీసానండి. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా బాబుకి స్పెట్స్ లేకపోతే కూర్చోడంట. స్పెట్స్ తీసుకొని స్పెట్స్ పెట్టుకున్నాడు. చూడండి ఎలా చూస్తున్నాడు. నాకు స్పెట్స్ కావాలి, నా స్పెట్సే, నా పెద్దవాళ్ళే, నీకొద్దు అన్నా సరే వినట్లేదు. ఈ అమ్మాయి మా తోడుకోడలు వాళ్ళ కూతురు అనమాట. మా పాప, మా చిన్న పాప వాళ్ళ అన్న ఇద్దరు ముందు కూర్చున్నారనమాట. మేమందరం లోపల కూర్చున్నాము. ఛార్జింగ్ ఆటోలు వస్తున్నాయి కదా, కొత్తగా ఆటో మాట్లాడుకున్నాం అనమాట. కంఫర్ట్గా బాగుంది. పాత ఆటోలు అయితే ఇరుకిరుగ్గా అట్లా ఉండేవి కదా, ఇది బాగుందన్నమాట. మొత్తం అక్కడ గ్రీనరీ, చెట్లు మొత్తం అంతా షూట్ చేశాను అనమాట. కొంచెం ముందుకు వస్తే పూల మార్కెట్లో ఆగాము. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. పూల మార్కెట్లో ఆగి మొత్తం అక్కడ కూడా వీడియో తీశాను అనమాట. పూలు తీసుకొని వెళ్దామని చెప్పి ఆగాము. మొత్తం అన్ని రకాల పూలు ఉంటాయి అన్నమాట ఈ మార్కెట్లో. మల్లెపూలు అంటే కట్ అయితే అమ్మరు కానీ విడిగా అమ్ముతారు. ఈ మార్కెట్ ఏంటంటే అమ్ముకునే వాళ్ళకి కేజీ 2 కేజీ అట్లా వేస్తారనమాట. ఆ మార్కెట్ ఎంతమంది ఉన్నారో చూడండి జనాలు అయితే. మొత్తం అమ్ముకోవడానికి తీసుకెళ్ళే వాళ్ళు అనమాట. ఇక్కడ వచ్చి కేజీలు, 2 కేజీలు, 3 కేజీలు అట్లా తీసుకొని అమ్ముకోవడానికి తీసుకెళ్తా ఉంటారనమాట. ఆ మార్కెట్ ఇక్కడైతే కొంచెం బాగుంటాయి, చౌకగా దొరుకుతాయి అని చెప్పి కొంచెం తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ ఆగామన్నమాట. అక్కడ పెద్దవి గులాబీ పువ్వులు ఉంటే రేట్ ఎంత ఏంటి అని అడుగుతున్నాము. కేజీ 120 చెప్పాడనమాట. నేను ఒక 50 రూపాయలకి అయితే తీసుకున్నాను. బాగానే ఉన్నాయి, రెక్కలు ఊడిపోయినాయా ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పి చెక్ చేస్తున్నాను అనమాట. ఈ మడ్డు వచ్చింది, ఆమె అంతే అమ్మే ఆమె అనమాట. అంతా అక్కడంతా రష్గా ఉందన్నమాట. బాగా మొత్తం అమ్మే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇంకేమేం ఫ్లవర్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి మొత్తం చూస్తూ ఉన్నాను. అక్కడైతే ఒక 50 రూపీస్కి ఫ్లవర్స్ తీసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత ఏమేమి ఉన్నాయి ఏంటి, ఇంకేం ఫ్లవర్స్ తీసుకుందాం ఏంటి అని చెప్పి చూస్తూ ఉన్నాను. ఏం బాగున్నాయి ఏంటి అని చెప్పి మందార పూలు, చామంతి పూలు, చాలా రకాల పూలు ఉన్నాయి అన్నమాట. కొత్త కొత్త రకాలు అన్నీ ఉన్నాయి. మొత్తం ఏమేమి ఉన్నాయి అంటే వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు అనమాట అంతగా. ఇవేమో పొద్దుతిరుగుడు పువ్వులాగా ఉన్నాయి, కలర్స్గా బాగున్నాయి అన్నమాట. తీసుకుందామని చూస్తే ఇవి చాలా రేటు చెప్తున్నారు. ఇంకా ఎందుకులే అని చెప్పి తీసుకోలేదన్నమాట. ఈ పూలు చూశాను, ఒక 2-3 అయినా తీసుకుందాము, బాగున్నాయి పెట్టుకోవడానికి చూడడానికి అని చెప్పి. ఆమె రేట్ ఎక్కువ చెప్తుందని చెప్పి వదిలేసాను. ఇంకా ఈ గులాబీ పూలు చిన్న గులాబీ పూలు అనమాట, నాటు గులాబీ పూలు. సరేలే ఈమె కొద్ది పెట్టుకొని ఉందిలే తీసుకుందాం ఈమె దగ్గర, పోనీలే అన్నీ అందరు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారని చెప్పి వస్తే 10 రూపాయలకి 4 గులాబీ పూలు అంట. నాకు నచ్చలేదు ఆమె రేటు. 10కి 10 ఇవ్వమని అడిగాను. ఆమె అదే చెప్తుంది, 10కి 10 ఇవ్వమమ్మ, కావాలంటే ఒక 5 ఇస్తాము, 10కి 10 అయితే ఇవ్వము అని చెప్పేసింది అనమాట. వద్దులే అనిపించింది. ఇంకా అవి నలిగిపోయినట్టు కూడా ఉన్నాయి, ఎందుకులే అని చెప్పి వద్దులే అని చెప్పి తీసుకోలేదు. ఇంకా ఈ రెడ్, ఈ చిన్న గులాబీ పూలు హైబ్రిడ్ గులాబీ పూలు అనమాట. ఇవి తీసుకున్నాను. ఇందాక ఫస్ట్ తీసుకున్న అతని దగ్గరికే మళ్ళీ వచ్చేసి ఈ పూలు తీసుకున్నాను అన్నమాట. ఇవి ఒక 50 రూపీస్కి. ఇంకంతే ఈ 2 ఫ్లవర్స్ మల్లెపూలు కూడా తీసుకున్నాను అనమాట. డబ్బా వచ్చేసి 50 రూపీస్ చెప్పింది ఆమె. ఈ పూలు తీసుకున్నా నేను అని చూపిస్తున్నాను. మల్లెపూలు చూస్తే ప్రాణం ఆగదండి. నాకైతే మల్లెపూలు అంటే చాలా ఇష్టం అనమాట. చూస్తున్నా ఈ మళ్ళీ అటు తిరిగి వచ్చేలోపు ఇవి తీసుకోవాలి అనిపించింది. మళ్ళీ వద్దులే ఎందుకులే అనిపించింది. ఇంకా మల్లెపూలు తీసుకొని మళ్ళీ అయితే బయలుదేరాము.
మా పిల్లలు ట్రైన్ వెళ్తుంటే ట్రైన్ చూసి బాయ్ చెప్తుందనమాట మా పాప. ఇంకేంటండి, అందరు బాగున్నారా? మా లైవ్ని కూడా సపోర్ట్ చేయండి. రీల్స్ని సపోర్ట్ చేసినట్టే లైవ్ని కూడా సపోర్ట్ చేయండి. పెద్ద వ్లాగ్స్ తీద్దామనుకుంటే ఎక్కువ రీచ్ అవ్వట్లేదు కదా అని చెప్పి తీయట్లేదు. అంటే యూట్యూబర్స్గా నాకు ఫస్ట్లో తెలీదు, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది ఎంత కష్టపడాలి, ఎంత కష్టం ఉండిద్ది అని చెప్పేసి. అవి కష్టపడి పెడుతున్నా రీచ్ అవ్వట్లేదు కానీ కొంచెం బాధగా అనిపిస్తుంది. అయినా పెడతాను, పెట్టకుండా అయితే ఏముండను. ఇవి ఏంటంటే కాగితం పూలు ఉంటాయి కదా, అవి కనిపించినాయి అనమాట మధ్యలో, రోడ్డు మధ్యలో. అందుకని చెప్పి అవి తీశాను. సరిగ్గా క్లారిటీగా కనిపించలేదు అనమాట. కలర్స్ కాగితం పువ్వులు ఉంటే బాగున్నాయి. కొంచెం స్లోగా వెళ్ళమని చెప్తే ఆటో అతను మామూలుగా వెళ్ళిపోయాడు అనమాట. ఫైనలీ వచ్చేసామండి. మేము ఎక్కడికి వచ్చేసామని ఇంకా డౌట్ కదా మీకు, చెప్పకుండా చెప్తూనే ఉంది. ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని చెప్పకుండా మేమైతే బాపట్ల దర్గాకు వచ్చామండి. ఎవ్రీ ఇయర్ వస్తాము మేము, ఎవ్రీ ఇయర్ ఒక వారం వస్తాము. మొన్న గంధం జరిగిందనమాట, ఆ రోజు రావడానికి కుదరలేదు. అందుకని చెప్పేసి ఈరోజు వచ్చామన్నమాట. వచ్చి గంధం రోజు రాలేదు కదా, కుదరలేదు కదా, వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకొని వద్దామని చెప్పి అనుకొని వచ్చామన్నమాట. ఫైనల్లీ వచ్చేసాము దర్గా దగ్గరికి. అక్కడ పక్కన బాగుండిద్ది అనమాట. ఇంకా మేము తీసుకెళ్ళిన ఫ్లవర్స్, కొబ్బరికాయలు అయితే నైటే తెప్పించి పెట్టేసుకున్నాను అనమాట. అవి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం కడిగి నీట్గా శుభ్రం చేసి, ఇక్కడే కాళ్ళు కడుక్కోవాలన్నా సరే ఫస్ట్ దర్గాలోకి వెళ్ళాలంటే ఇక్కడే కాళ్ళు కడుక్కొని ఇవన్నీ కడుక్కొని తీసుకొని వెళ్ళాలన్నమాట. ఫ్లవర్స్ కూడా కడిగాను నేను, ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఉంటారో ఏంటో తెలియదు కదా, దేవుడు అంటే దేవుడే కదా, శుభ్రంగా వెళ్ళాలి కదా దేవుడి దగ్గరికి అని చెప్పి అవి కూడా కడిగాను అనమాట. పువ్వులు, కాయలు శుభ్రంగా నీట్గా కడిగేశాను. మా పిల్లలు అందిస్తూ ఉన్నారు, ఒక్కొక్క కవర్ తీసుకొని నేను నీట్గా కడుగుతూ ఉన్నాను అనమాట. ఇందాక ఏదో చెప్తున్నాను కదా, అదే మా ఛానల్ని సపోర్ట్ చేయండి అని చెప్పి. పెద్ద వ్లాగ్స్ ఎంత కష్టంగా ఉంటాయో నాకు ఇప్పుడు అర్థమవుతుందండి. అంటే చూసే వాళ్ళకి ఈజీగా పెట్టేస్తారు, చూస్తాము, ఒక కామెంట్ పెట్టేస్తాము, నచ్చితే ఒక లైక్ కొడతాము, లేకపోతే లేదు. కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉండిద్దో నాకు, నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమవుతుందన్నమాట. ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, ఏదోటి మీకు తోచిన కామెంట్ అయితే చేయండి. రీల్స్ని ఎట్లయితే సపోర్ట్ చేస్తున్నారో పెద్ద వ్లాగ్స్ని కూడా అలాగే సపోర్ట్ చేయండి. నేను ఒక ఉద్దేశంతో ఛానల్ పెట్టానండి, ఇండిపెండెంట్గా నాకై నేను ఏదో ఒకటి చెయ్యాలి అన్నది ఒకటి, కొంచెం ఇంట్రెస్ట్ ఈ ఫీల్డ్ అంటే. అట్లా ఒకటేమో, ఇంకొకటి ఏదోటి మంచి మెసేజెస్ ఇవ్వాలి. ఎట్లా పడితే అట్లా తీయడం కాదు, మన ద్వారాగా మంచి మెసేజెస్, నలుగురికి మంచి మెసేజెస్ ఇవ్వాలి. ఏదో నాకు తెలిసి నేనేం కొన్ని విని భరించలేనివి, ఇట్లా కాదు అట్లా అని చెప్పి అట్లా మెసేజెస్ ఇవ్వాలని చెప్పి మెయిన్ స్టార్ట్ చేశాను అనమాట. మా అత్తయ్య అనమాట, ఆమె ఉజు చేసుకుంటున్నారు. అంటే ఎక్కడి నుంచో వస్తాం కదా, దర్గాలోకి వెళ్ళాలి అంటే అట్లా నీట్గా కడుక్కుంటామో, శుభ్రంగా ఎట్లా అయితే ఉంచుకుంటామో ఉజు చేసుకొని వెళ్ళాలన్నమాట. అట్లా మా అత్తయ్య నేను కూడా ఉజు చేసుకున్నాము. పిల్లలైతే మామూలుగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కున్నారనమాట. ఇంకా అట్లా వచ్చేసాము. అది ఇంకా నేను అట్లా మెసేజెస్ ఇవ్వాలి, నాకు తెలిసినవి, నాకు కొన్ని నచ్చనివి నేను మామూలుగా మా ఇంట్లో వాళ్ళ ముందు చెప్తే ఎందుకు, నలుగురికి తెలిసేటట్టు చెప్పాలి, నాకు నచ్చనివి నలుగురిలోకి తీసుకురావాలి అని చెప్పి అయితే స్టార్ట్ చేశానండి. నాకు కొన్ని నచ్చవన్నమాట. కొన్ని ఏంటి అంటే ఆడపిల్లలపైన అత్యాచారాలు కానీ, ఆడపిల్లల్ని చిన్న చూపు, మెయిన్ ఆడవాళ్ళని చిన్న చూపు చూస్తే నాకు నచ్చదు. వాటి గురించి నేను ఇంట్లో వాదిస్తూ ఉంటానన్నమాట. మా ఆయన అయితే నీకు గుడి కట్టిస్తా అంటాడు జోక్గా. అట్లా వాదిస్తూ ఉంటానన్నమాట. వాళ్ళు అట్లా చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు అట్లా చేస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు అయితే అంతే కదా, వాళ్ళ చెల్లెలు అయితే అంతే కదా, వాళ్ళు ఎందుకు అలా చేస్తారు, ఇలా చేస్తారని చెప్పి నేను నార్మల్గా ఇంట్లో ఏదన్నా న్యూస్లో చూసినా కానీ వాదిస్తూ ఉంటానన్నమాట. అది నా ఛానల్ ద్వారా 10 మందికి చెప్పాలి, 10లో ఒక్కళ్ళు మారినా మంచిదే కదా, నా ఒపీనియన్ నేను షేర్ చేసుకోవాలి అన్న ఉద్దేశం అనమాట. నేను ఇండిపెండెంట్గా ఉండాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు.
అంటే ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడేంది కొత్తగా అనిపించిద్ది మీకు. ఫస్ట్ నుంచి కూడా నాకు ఏదోటి చెయ్యాలి అని తపనే ఉండిద్ది. ఏదోటి చిన్న చిన్నగా ఇంట్లో వర్క్ చేసుకోవడం అట్లా. ఇప్పుడైనా నేను యూట్యూబ్ ఒక్కటే కాదండి, ఇంట్లో క్లాత్ బిజినెస్ ఉంది. డ్రెస్సులు, శారీసు, డ్రెస్ పెట్టికోట్స్, నైటీ పెట్టికోట్స్, శారీ పెట్టికోట్స్ అన్నీ అమ్ముతాను అనమాట. బ్లౌజ్ పీసెస్, లైనింగ్స్ అవన్నీ. అది చేస్తూనే దీంట్లో కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, ట్రై చేద్దామని చెప్పి మా వారిని బలవంతంగా ఒప్పించి స్టార్ట్ అయితే చేశాను. మీ సపోర్ట్ అలాగే ఉండాలి నాకు అని కోరుకుంటున్నాను. ఇంకా అక్కడ అంతా కడిగేసి, కాయలు కడిగేసి మొత్తం చేసి ఉజ్జు చేసుకొని దర్గాలోకి అయితే వచ్చేసామండి. ఫస్ట్ ఒక 5 టైమ్స్ అయితే దర్గా చుట్టూ తిరగాలన్నమాట. అది ఇంక మొత్తం అన్నీ ఒక దగ్గర పెట్టి దర్గా చుట్టూ తిరుగుదామని చెప్పి చెప్తున్నాను మా పిల్లలకి. అందరం కలిసి దర్గా చుట్టూ తిరిగామన్నమాట. 5 టైమ్స్ తిరిగామన్నమాట. అంటే మేము ఇట్లా వెళ్ళాము అని చెప్పి మీకు చూపించడానికే కానీ దేవుడి దగ్గరికి వెళ్ళింది కూడా చూపించాలా అని అట్లా అనుకుంటే నేనేం చేయలేను. అంటే మీరు సబ్స్క్రైబర్స్ అందరూ నా ఫ్యామిలీ లాగా అయిపోయారు. అంటే నాకు అనిపించింది అనమాట, మేము పలానా చోటకి వెళ్ళాము, పలానా చేసాము, అందరిలాగే నాకు వ్లాగ్స్ పెట్టాలి అని ఉండిద్ది. కొన్ని కొన్ని కుదరవు అనమాట. కుదిరిని పెట్టడానికి ట్రై చేస్తాను. అట్లాగే ఇక్కడ మీకు కూడా ఆశీర్వాదం ఉండాలి, చూస్తున్న మీకు అందరికి కూడా ఆ దేవుడు ఆశీస్సులు మీకు అందరికి కూడా ఉండాలి అని చెప్పి వ్లాగ్ అయితే తీసాను అనమాట. ఇంకా కొబ్బరికాయలు కొట్టడానికి అయితే వచ్చేసాము. మా బాబు చూడండి, నేను కొబ్బరికాయ కొడతా అని తీసుకొని చాలా చక్కగా వాడే పగలగొట్టాడు అనమాట. ఫస్ట్ టైం ఈ దర్గాలోనే ఫస్ట్ టైం అట్లా పగలగొట్టింది మా వాడు. మేమందరం కొంచెం దేవుణ్ణి ప్రార్థించి అందరినీ బాగా చూడమని అన్నీ అంతా ప్రార్థించి కొబ్బరికాయలు అయితే కొట్టాము. మా అత్తయ్య అయితే ఈ బాబా అంటే చాలా ఇష్టం అనమాట. మా అత్తయ్యకి ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇంకా ఆమెది వస్తే చాలు ఏడ్చి మొక్కుకుంటారనమాట. తన పిల్లల కోసం, నా పిల్లలు అంతా బాగుండాలి, నా అక్క చెల్లెళ్ళు, నా పిల్లలు అందరు బాగుండాలి, చల్లగా చూడు దేవుడా అని చెప్పి ఎప్పుడు ఎవ్రీ టైము తనకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్ళిపోతారనమాట మా అత్తయ్య అయితే. ఇంకా అట్లాగే వచ్చారనమాట. ఫస్ట్ చూపించిందేమో మెయిన్ దర్గా అది. ఇదేమో ఆ దర్గా దగ్గర ఉన్న సేవకుడు సందలు గంధం వచ్చింది కదా, ఆ గంధం చేయడం, ఆయనకి సేవ చేసిన బాబా అన్నమాట, బాబా గారు అనమాట. అక్కడికి కూడా వెళ్ళి చేసేసి ఆయనకి దర్గా ఇక్కడే కట్టారనమాట. ఇంకా ఫస్ట్ ఎవరు వచ్చినా సరే మెయిన్ ఈ దర్గా దగ్గరికి రావాల్సిందే. ఇంకా అక్కడ వత్తేసి నూనె పోసి వెలిగిస్తున్నాం అన్నమాట మా వారు, నేను. అంటే ఆ దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉండిద్ది, అది అసలు ఆరిపోదన్నమాట. ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయిల్ పోస్తూ ఉంటారు. మేము ఆయిల్ తీసుకెళ్ళి ఆయిల్ పోసామన్నమాట. కొంచెం మా పిల్లలు ఉండిలో డబ్బులు వేశారు. నేను ఇంటికి వచ్చి మామిడి చెట్టు ఉండిద్దండి ఇక్కడ. మామిడికాయలు చూడండి అట్లా వచ్చినాయో. కాకపోతే మనల్ని కోసుకొని ఇవ్వరన్నమాట. ఎవరన్నా లేకపోతే సరదాగా దొంగతనం చేస్తాను నేను. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అందరం కలిసి వెళ్తామండి. మా తోడుకోడళ్ళు అందరం ఏదన్నా మొక్కుంటే మాత్రం అందరం కలిసి వెళ్ళి బిర్యానీ అట్లా చేసుకొని అక్కడ ఫాతిహా చేసుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ ఉండి వస్తామన్నమాట. ఈరోజు ఏంటంటే మేము మామూలుగా నార్మల్గా గంధం అప్పుడు వెళ్ళలేదు కదా, కుదరలేదు కదా, వెళ్ళాలి అనిపించి వెళ్ళొచ్చామన్నమాట. ఇంకా ఈయన బాబా గారు అన్నమాట. మీరందరూ కూడా దర్శించుకోండి. ఆయనకి సేవ చేసిన బాబా అన్నమాట ఈయన. అక్కడ అయిపోయింది. ఇక్కడికి కూడా వచ్చామన్నమాట. ఇక్కడ పూలు అవన్నీ వేసి మొత్తం క్లారిటీగా మేము చేసినవన్నీ చూపించలేదన్నమాట. అంటే దేవుడి కోసం భక్తి, మా బాధలు చెప్పుకొని అంతా బాగుండాలి అని కోరుకోవడానికి వెళ్ళాం కదా, కొంచెం చూపించాను. కూర్చొని తర్వాత కొంచెం గోధుమ రొట్టెలు తీసుకెళ్ళామన్నమాట. అవి తినేసి చపాతీలు లాస్ట్కి అయితే బయటకు వచ్చేసాము. మేము మాట్లాడుకున్న ఆటో దగ్గరికి ఇంకా వచ్చేసి ఇలా ఫైనల్లీ బయలుదేరిపోయామన్నమాట ఇంటికైతే. ఉదయం 9కి వెళ్ళాము, మధ్యాహ్నం 2 కల్లా వచ్చేసామన్నమాట. ఎప్పుడు అయితే ఈవినింగ్ వరకు ఉంటాము. ఈరోజు మామూలుగా నార్మల్గా కొబ్బరికాయలు కొట్టుకొని వచ్చేసేద్దామని చెప్పి వెళ్ళాము కదా, అందుకని చెప్పి వెంటనే బయలుదేరి వచ్చేసామన్నమాట. ఇంకా దర్గా నుంచి బయటకు వచ్చి మేము బయలుదేరిపోతున్నామని చెప్పి చిన్న క్లిప్ అయితే తీశాను. ఇంకా ఫైనల్లీ లాస్ట్కి మళ్ళీ ఆటో ఎక్కేసి వచ్చేసామన్నమాట.
ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా ఛానల్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ ఎప్పుడు బాగుండాలి, అందులో మేము ఉండాలి అని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఐ లవ్ యూ.